ఈ రోజే బర్త్డే, ఈ రోజు పుట్టినరోజు, ఈ రోజు కనీసం పుట్టినరోజు అయిపోయినాక నైట్ అన్న మీరు చూడలేరు. కనీసం ఈ రోజు నిన్న నైట్ అయితే నైట్ తీసేది. ఇంత దౌర్భాగ్య పాలన, ఇంత దౌర్భాగ్యమా? ఏమైతుంది? కనీసం వాళ్ళ ముఖాలు చూస్తే జనుకు పుడుతుందా? వెన్నులో వణుకు పుడుతుందా? ఒక్క రోజన్న కనీసం నిద్రపోతున్నారా? మా ఒక నాయకుల పేరు తీసుకోకుండా లేకుండా ఏది ఒక వాళ్ళు ఏంటి ఎంత దౌర్భాగ్యం అంటే ఎక్కడ చూడు ప్రతి డివిజన్ లో ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ వయసుగా ఎక్కడ ఏడ ఫ్లెక్సీలు ఉంటే కూడా కనీసం గంటలల్లా తీసేస్తున్నారు. రోజులల్లా కాదు, గంటలల్లా తీసేస్తారు. అదే కాంగ్రెస్ నాయకుల ఫోటోలు ఫ్లెక్సీలు మీరు మీ అందరు ప్రెస్ వాళ్ళకు కూడా మేము కోరుకుంటున్నాం. ఎక్కడ చూడండి సిటీలో నెల కింద 2 నెలలు 6 నెలల కింద ఉన్నా కూడా ఫ్లెక్సీలు ఉన్నాయి. మరి మా నాయకులు చేస్తే బీఆర్ఎస్ నాయకులకంటే మీకు వెన్నులో ఎందుకు పుడుతుంది? మీరు చేసే అసమర్థ పాలన మీరు సక్రమంగా చేసుకోండి. ఇప్పటికైనా అందాల బామలది అయిపోయింది కదా, ఇప్పుడు కూడా రిలీఫ్ అయినరు, మస్తు వినోదం చేసిండ్రు 200 కోట్లతో చేసింది చాలు. ఇప్పుడైనా రైతులు చచ్చిపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కళ్ళల్లో పడుకుంటున్నారు. మొత్తం ధాన్యం అంతా మొత్తం భూమి పాలైపోతుంది. 4 నెలలు చేసుకున్న కష్టం కాయ కష్టం అంతా భూమి పాలైతుంది. ఇప్పుడు కూడా కొంచెం ఆ రైతులకు రివ్యూ పెట్టి రైతుల పంట చేసి కొంచెం తెలంగాణ పాలన కొంచెం సక్రమంగా చేయాలని ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం.